కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏనుగు మాధురిని సడన్ గా టెంపుల్ నుంచి తీసుకెళ్లారు. వంతారా రెస్క్యూ సెంటర్ కి షిఫ్ట్ చేశారు. వంతారా అనేది రిలయన్స్ ఫౌండేషన్ తో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించిన జంతు సంరక్షణ కేంద్రం. ఈ నిర్ణయం వెనుక పెటా ఇండియా వేసిన పిటిషన్ ఉంది. మాధురికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, గతంలో డేంజరస్ బిహేవియర్ చూపించిందని, ఒక జైన స్వామీజీ మరణానికి కూడా కారణమైందని పెటా ఆరోపించింది. కానీ ఈ ట్రాన్స్ఫర్ జైనులకు కేవలం ఒక రూల్ కాదు, ఇది వారి మనసులను చీల్చిన ఒక గాయం. మాధురి కేవలం ఒక ఏనుగు కాదు, జైనుల జీవితాల్లో శ్వాసలా కలిసిపోయిన ఆత్మీయత. ఆమె దూరమయ్యే క్షణం తమ కుటుంబంలో ఓ సభ్యుని కోల్పోయిన బాధలా అనిపిస్తుంది. అతి చిన్న వయసులో ఓ గున్న ఏనుగు జైన ఆలయానికి చేరింది. దాని పేరు మాధురి. మహాదేవిగా పిలిచేవారు. ఆలయ సిబ్బంది ఆలనా పాలనలో గారాబంగా పెరిగింది. దాదాపు 33 ఏళ్ల పాటు జనుల ఆలయంలో అందరి మనసులకు దగ్గరైంది. జంతువులు మాటలాడలేకపోయినా వాటి అనుబంధం మనుషుల హృదయాల్లో లోతైన ముద్ర వేస్తుంది. ఒకసారి ఆ బంధం ఏర్పడితే అవి కేవలం జంతువులు కాకుండా కుటుంబ సభ్యులా మారిపోతాయి. అవి దూరమయ్యే క్షణం మనసులో ఒక శూన్యం ఏర్పడుతుంది, మాటలతో నింపలేనిది. మాధురి వెళ్లిపోయిన తర్వాత నందాని మఠం మొత్తం డల్ గా మారిపోయింది. ఏనుగు పెరిగిన ప్లేస్ లో ఒక నిశ్శబ్దం ఆవరించింది. ఆ గుడి పూజారి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. బ్రింగ్ మాధురి బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోరందుకున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలోని జైన సమాజం మొత్తం కోపంతో ఉంది. హుబ్బల్లి, బెళగావిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పిటిషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అంబానీకి చెందిన జియో బ్రాండ్ ప్రొడక్ట్స్ ని, మొబైల్ సర్వీస్లను సైతం బాయ్కాట్ చేస్తామని అనౌన్స్ చేశారు. పెటా మాత్రం తన డెసిజన్ కు కట్టుబడి ఉంది. మాధురి హెల్త్ కోసం, ఇతరుల సేఫ్టీ కోసం ఈ తరలింపు చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళంటున్నారు. వంతారా రెస్క్యూ సెంటర్ హైటెక్ ఫెసిలిటీస్, ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో రన్ అవుతోందని చెబుతున్నారు. ఈ కాంట్రవర్సీ ఒక బిగ్ క్వశ్చన్ ని రైజ్ చేస్తుంది. యానిమల్ వెల్ఫేర్ ఇంపార్టెంటా లేక రిలీజియస్ అటాచ్మెంట్స్ ముఖ్యమా? మాధురి మా ఆధ్యాత్మిక బంధం అంటున్నారు జైనులు. మాధురి ఒక యానిమల్, దానికి బెస్ట్ కేర్ కావాలి అని పెటా అంటుంది. జంతువులు మనుషుల మధ్య ఉండే ఈ అనుబంధం ఎంత లోతైనదో ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తుంది. చాలా మంది చెబుతారు కదా, పెంపుడు జంతువు దూరమైతే ఇల్లు ఖాళీగా అనిపిస్తుందని. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ నే ఫీల్ అవుతున్నారు ఆలయంలోని జైన మతస్థులు. ఇది మనసులను కలిచివేస్తున్న ఏనుగు మాధురి కథ. యానిమల్ వెల్ఫేర్, రిలీజియస్ అటాచ్మెంట్స్ రెండింటినీ కలిపిన ఒక సెన్సిటివ్ ఇష్యూగా ఇది మారింది. అంబానీకి చెందిన వంతారా వన్య రక్షణ కేంద్రం ఏనుగు మాధురి ఆరోగ్యాన్ని అత్యంత శ్రద్ధగా కాపాడుతుంది. అక్కడ మాధురికి ఘనమైన స్వాగతం పలికారు వంతారా సిబ్బంది. వంతారా సిబ్బంది మాధురిపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు అందరినీ ముచ్చట కొలిపిస్తున్నాయి అనేది వాస్తవం. మాధురి తిరిగి టెంపుల్ కి వస్తుందా లేక వంతారాలోనే ఉంటుందా? ఆన్సర్ ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, జంతువులు మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్నాయో మాధురి స్టోరీ మళ్ళీ గుర్తు చేసిందని చెప్పక తప్పదు. Stay tuned to iNews. Do subscribe, like, share and comment.